మీ పేరు చెప్పండి మొదట. గంటా చింతల్లి అండి. చింతల్లి. నీ పేరు? అంజలి అండి. అంజలి. లక్ష్మి అండి. నీ పేరు? రమణ బాబు. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఆరుగురు ఉంటే మీరు నలుగురు ఉన్నారు. ఇంకో ఇద్దరు ఎక్కడ ఉన్నారు? చెల్లి అమ్మమ్మ ఊరు. ఇంకా మీ తర్వాత వీళ్ళందరూ మీకు ఏమవుతారు? నేను కోడలు, మా అత్తగారు, మా అద్దగారు. ఆహా, మీరు కోడలు. పెద్దవాడు. మీ ఆయన పెద్దవాళ్ళు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు నలుగురు పిల్లలండి. మరగా నాలే ఉన్నారండి. నలుగురు పిల్లలు ఎవరెవరు? అబ్బాయిలేనండి. నలుగురు కొడుకులు. ఈ పిల్లోడు, ఈ పిల్లడితో నలుగురు కొడుకులు. వీళ్ళ ఆయన పెద్దోడండి. వీళ్ళే మేము ఉంటున్నామండి. వాళ్ళు ఎవరి మార్గాన్ని నాలే ఉంటున్నారండి. ఎవరి మార్గాన్ని వాళ్ళు ఉంటారు. ఇంటికి రావడం పోవడం లేదండి. ఎవరు చూడరు. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్? ఎంపీహెచ్డబ్ల్యూ. ఎంపీసీ. మనరా? ఎంపీహెచ్డబ్ల్యూ. ఓకే. ఎంపీహెచ్డబ్ల్యూ అంటే ఏంటి? ఏఎన్ఎం కోర్స్ చదువుతున్నారు. ఓకే. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ మన పాస్ అయ్యారా? పాస్ అయిపోయి ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చాను. ఓకే. మీరేం పని చేస్తారు? పని చేయలేనంటే నాకు బాగోదు. బాగోదండి. మొన్న వైజాగ్లోనండి అమ్మగారు 2 లక్షలు అప్పు చేసుకొని వెళ్ళి చచ్చిపోయిందని కాకినాడలో డాక్టర్లు చెప్పారండి బాబు. చచ్చిపోతే తీసుకునిమియా మళ్ళీ మొన్న వెళ్ళి బ్లడ్ ఎక్కించుకొని వచ్చాను. ఆ వైజాగ్ తీసుకెళ్తే రాళ్ళు ఉన్నాయంటండి అమ్మగారు. ఇంకా పొట్టంతా కోసేసారండి అమ్మగారు. నెలకి మళ్ళీ బెడ్ ఎక్కించమంటున్నారండి. మీకు ఒంట్లో బ్లడ్ లేదు? లేదండి. జనరేట్ అవ్వట్లేదు. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరేనండి. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి, ఇద్దరు ఆడపిల్లలు. మీ అందరికి ఆధారం ఎవరు? మీ ఆయన ఒక్కరే ఆధారం. ఎంత మందిని పోషించాలి. మీకు పెన్షన్ వస్తుందా? లేదండి. మీకు పెన్షన్ వస్తుందా? మీకు వస్తుంది. మీ డబ్బులు ఎవరికి ఇస్తారు? మీ అమ్మగారికి ఇస్తారు. మీకు చెయ్యి ఏమైంది? ఇలా చూపించు. ఏమైందమ్మా? అయ్యి చిన్నప్పుడు పోలియో నుంచి లాగేసిందండి. కాలు చెయ్యనండి అమ్మ. కాలు కూడా సరిగా లేదు. ఇంకా అతనికి అన్ని నేనే చెయ్యాలి. అన్ని అంటే బాత్రూమ్ కాడి నుంచి తానం చేయడం, భోజనం అయితే మనం చెంచాతో తింటాడండి అమ్మ. భోజనం ఒకటే స్పూన్ తో తింటున్నావు. మిగతా అవన్నీ తల్లి చేస్తారు. నలుగురు కొడుకుల్లో ఈ కొడుకు ఎలా ఉన్నారు? మిమ్మల్ని అందరినీ పోషించడానికి ఇంకొక కొడుకు ఏం చేస్తారు? ఆయన బట్టల షాప్ లో చేస్తాడని 12,000 ఇస్తారండి. బట్టల షాప్ లో చేస్తున్నారా? 12,000. 12,000తో 6 సంతానాన్ని పోషించాలి, 6 బ్రతికించాలి. బ్లడ్ ఎక్కించినప్పుడు నీకు ఎంత అవుతుంది? 8,000 అవుతుంది. రాను పోను ఛార్జీలు మరో 2,000 అవుతాయి. మళ్ళీ మందులు ఖర్చులు అవుతాయి. ఒక 10,000 నెలకి నీకు పక్కన పెట్టాలి. మీ ఆయనకు వచ్చిన జీతం 12,000. వీళ్ళు 9గురిని పోషించాలి. మళ్ళీ నీకు 10,000 ఎక్స్ట్రా పెట్టాలి. వంట అది చేస్తారా? కూర్చొని చేయగలుగుతారు. ఎక్కువసేపు నిల్చోగలుగుతారా? మా మీకు బియ్యం వస్తున్నాయా? కోట బియ్యం వస్తున్నాయి. ఎన్ని కిలోలు వస్తున్నాయి? 20 కేజీలు వస్తున్నాయి. సరిపోతే 20 కేజీలు నెలంతరికి? చాలు. సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? సరేనండి, తీసుకురండి రైస్. లుంగిలు వేస్తావా? నీకు షార్ట్లు ఉన్నాయి అనుకుంటాను. షార్ట్లు మన దగ్గర లేవు. మీ ఆయనకి లుంగి ఇచ్చానని చెప్పండి. నా పేరు శ్రీదేవి. శ్రీదేవి వచ్చి బట్టలు పెట్టారండి, తీసుకోమన్నారని చెప్పి మీ ఆయనకి. ఓకేనా? ఇగో నీకు కూడా చీర జాకెట్ లంగా తెచ్చాను. అటు చీర మీకే. అమ్మ మీకు కూడా చీర జాకెట్. కట్టుకోలేనా? నన్ను వదిలేకండి, కట్టుకోండి, ట్రై చేయండి. అమ్మగారు అందరికి అన్ని అప్పచెప్పేశాను. మీరు తినడానికి ఇందులో కావాల్సిన నిత్యావసర సరుకులు అన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత మీరు చూసుకోండి, అన్నీ ఉంటాయి. కందిపప్పు దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. కిందనేమో 26 కేజీలు బియ్యం ఉన్నాయమ్మా. కడుపు నిండా మీరు భోజనం చేయండి, తీసుకోండి డబ్బులు ఖర్చులకి. సరేనా? థ్యాంక్ యూ తల్లి. హ్యాపీనా? మా బాధలన్నీ అన్నీ తీర్చి మీరు మమ్మల్ని సంతోష పెట్టి వెళ్తున్నారండి అమ్మగారు. మీకు వందనాలండి అమ్మగారు.